ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయం మరింత హీటెక్కిపోతుంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా అదేవిధంగా రాజకీయాలు హీటెక్కిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ మార్పులు చేర్పుల అనంతరం, ఇన్ఛార్జీలో మార్పులు చేర్పుల అనంతరం పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యంగా కదిరిలో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా కదిరి టీడీపీ ఇన్ఛార్జ్ కందికోట వెంకటప్రసాద్ మాటలు తెలుసుకుందాం. సార్, మొత్తం కదిరిలో పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం ఓవరాల్ స్టేట్ వైడ్ ఎలా ఉంది టీడీపీ జనసేన కూటమి? కదిరిలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారి సమన్వయకర్త పేరును ప్రతిపాదించిన తర్వాత శరవేగంగా రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తూ ఉన్నాయి. మేము ఎప్పుడో 94లో ఒకసారి ఈ రకమైనటువంటి రాజకీయ వాతావరణం గమనించినాం కదిరి నియోజకవర్గంలో. దాని తర్వాత మొట్టమొదటిసారిగా దాదాపు 30 ఏళ్ల తర్వాత అటువంటి వాతావరణం ఈ రోజున కదిరిలో కనపడుతూ ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ప్రముఖ నాయకులు కావచ్చు, గ్రామస్థాయి కార్యకర్తలు కావచ్చు, మండల స్థాయి నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ ముందుకు వస్తూ ఉన్నారు. దీనికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇదే వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా భిన్న స్థాయిలో ఉండొచ్చు, దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. కానీ ఒక వాతావరణం అయితే స్పష్టంగా అందరికీ కనపడుతున్నది ఏంటంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి ఖచ్చితంగా గెలవబోతోంది. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చినాయో అంతే స్థాయిలో తెలుగుదేశం జనసేన కూటమికి అనుకూలంగా అంతకంటే పై స్థాయిలోనే ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నెలకొనిందనేది వాస్తవం అనేది నేను బలంగా నమ్ముతున్నాను. అంతేకాదు కదిరి నియోజకవర్గంలో భిన్నమైనటువంటి పరిస్థితుల్లోనే రాజకీయం జరగబోతోంది. ఈసారి ఒక కేస్ స్టడీ కిందనే ఈ నియోజకవర్గంలో ఎన్నికలను చూస్తున్నారు ప్రజలందరూ కూడా. సో మొట్టమొదటిసారిగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో మీ సీరియే ప్రకటించిన బాబు గారు, దీనిపై మీరు ఎలా చూస్తారు? మొదట ప్రకటించినారా వెనకల ప్రకటించినారనే కాదు రాజకీయ నాయకులకు ఉండాల్సిండేది. అసలు మనల్ని ప్రకటించే పరిస్థితుల్లో రాజకీయాలు చేయాలని చెప్పేసి నాయకులు ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ఎన్నికల్లో పోటీ చేయడం అనేది మనం పనితీరుకు ఒక నిదర్శనంగా ఉంటుంది. ప్రజల్లో మనకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, పార్టీ మనల్ని గమనించేటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కలిసి నాయకత్వాన్ని కావచ్చు, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల్ని కావచ్చు నిర్ణయించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకు అనుగుణంగానే మొదటి ప్రకటించినారా రెండో స్థాయిలో ప్రకటించినారనేది అప్రస్తుతం. 1.5 సంవత్సరం కిందటే మాకు స్పష్టత ఉంది. మా నాయకుడు మాకు స్పష్టంగా ఉంటాడు, మాకు కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడా లేదు. నాకు మా నాయకుడికి మధ్యలో ఎక్కడ కూడా అవగాహన రాహిత్యం కూడా లేదు. నేను ఎప్పుడు కూడా టికెట్ అడగల ఏ ఎన్నికల్లో కూడా. ప్రతిసారి పార్టీ నన్ను గౌరవించి ఇంటికి బీఫామ్ పంపించింది. మొన్న కూడా మేమేం ప్రకటించాలని కోరలా. ఆయన అభిష్టం మేరకు ఖచ్చితంగా ప్రసాద్ను అభ్యర్థిగా పెట్టాలనే ఆలోచనతోనే ఆయన ప్రకటించడం జరిగింది. బహుశా ఆయన మధ్యలో మిగతా నాయకులు కూడా ఉండిండొచ్చు. ఆ రోజున పరిస్థితులు బట్టి ఆయన ప్రకటించుండొచ్చు, వేరే నియోజకవర్గాలు చేయకుండా ఇక్కడ చేయడము. అదే అంచేత నేను గొప్ప కాదు, మిగతా వాళ్ళు తక్కువ కాదు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో అందరు అభ్యర్థులు కూడా బలమైనటువంటి నాయకులే ఉంటారు. ఖచ్చితంగా పార్టీలో వాళ్ళందరికీ కూడా సముచిత స్థానమే ఉంటుంది. ప్రజల హృదయాల్లో కూడా మంచి స్థానం ఉన్నటువంటి నాయకులే తెలుగుదేశం పార్టీ బల్లిలో నిలబోతోంది. కాబట్టి పార్టీ అనేది ఎప్పుడు కూడా పనిచేసేటువంటి అభ్యర్థుల్ని పక్కన పెట్టదనేది ఉదాహరణగానే దాన్ని పేర్కొనవచ్చు. మీరు సార్, 2 సార్లు మీరు 2014, 2019లో ఓడిపోయినా కూడా మీ మీద ఎక్కడ కూడా అభిమాన ప్రజల్లో కూడా తగ్గలేదని మొన్నటి సభ కూడా మీ పేరు చెప్పగానే భారీ ఎత్తున ఈలలు, కేకలు, కార్యకర్తల స్పందన ఏంటి? ఎందుకు ఇంత స్పందన మీ పట్ల? ఇంత అభిమాన ప్రజలకు? బేసిక్గా కదిరి కాన్స్టిట్యున్సీ, కదిరి నియోజకవర్గం మీరు ఒకసారి చూస్తే ఒక యూనిట్గా ఎప్పుడు పార్టీని నడిపేటువంటి నాయకత్వం ఇంతవరకు కదిరి నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ అవ్వాల. ఎందుకంటే దీనికి ఉదాహరణ ఏమంటే మీరు ఒకసారి ట్రాక్ రికార్డు తీసుకున్నా వరుస క్రమంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, అది తెలుగుదేశం పార్టీలో ఇంకొక పార్టీలో అయినా కూడా వరుస క్రమంలో అభ్యర్థులకి అవకాశం రావడం కావచ్చు జరగల. ఇది నాకే జరిగింది. ఇది జరగడానికి కారణం ఏమంటే ప్రజల్లో మా పట్ల ఉన్నటువంటి విశ్వాసం, మా నాయకత్వ లక్షణాల పట్ల ఉన్నటువంటి విశ్వాసము, అదే స్థాయిలో పార్టీ పట్ల నాకున్నటువంటి నిబద్ధత, మా అధినేత గుర్తించడం కావచ్చు, ఇవన్నీ కలిసి ప్రతిసారి మమ్మల్ని ఎన్నికల్లో ఓడినా గెలిచినా అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతూ ఉండొచ్చు. వాళ్ళ ప్రేమానురాగాలనేది, మనం ప్రవర్తించేటువంటి తీరు, మనకు వాళ్ళ పట్ల ఉన్నటువంటి ఆలోచన కావచ్చు, అవగాహన కావచ్చు, ఖచ్చితంగా బాడీ లాంగ్వేజ్, కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది. మనం నోటితో ఎన్ని మాయ మాటలు చెప్పినా. ఇప్పుడు రాజకీయాల్లో ఎన్నికల సమయంలో వచ్చేసి 1,00,000 మంది చాలా ప్రేమానురాగాలు కురిపిస్తారు. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ముద్దులు పెడతారు, తల నిములుతారు.
ఈ రోజున ముద్దులు పెట్టి తలనిమిరినటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రజల్లో ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా చాలా విఘ్నులు, వాళ్ళు చాలా బాగా గమనిస్తూ ఉంటారు. నాయకుడికి మా పట్ల చిత్తశుద్ధి ఉందా లేదా, ఈ ప్రాంతం పట్ల పూర్తి స్థాయిలో ఆయనకు నిబద్ధత ఉందా, ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ మేరకు ఉంది, మా జీవితాల పట్ల, మా కష్టాల పట్ల, మా అభిష్టాల పట్ల ఆయనకు అవగాహన ఉందా లేదా అని చెప్పేసి ఆలోచనతోనే ముందుకు పోతుంటారు. దాంట్లో నేను కొద్ది వరకు ప్రజల యాక్సెప్టెన్స్ ఉందని చెప్పేసి నేను నమ్ముతాను. అందుకే పార్టీ కూడా గుర్తిస్తుంది అనుకుంటున్నాను. సార్, కదిరి వైసీపీ అభ్యర్థి మార్చడానికి ప్రధాన కారణం ఈసారి ఓటమి తప్పదు కదిరిలోని, అందువల్లనే ముస్లిం మైనారిటీ అభ్యర్థి తెరపైకి తీసుకొచ్చిన వాదన జరుగుతుంది. దీనిపై నిజమంటారా? మామూలుగా రాజకీయాల్లో 2 ప్రక్రియలు ఉంటాయి. ప్రజలతో కలిసి బతకడం, ప్రభుత్వాలతో పని చేయించడం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి దుశ్చర్యలను కావచ్చు, అన్యాయాలను కావచ్చు ఎండగట్టడం, ప్రజా సమస్యల మీద స్పందించడం, దాని మీద పోరాటం చేయడం. ఇది ఒక ప్రక్రియ అయితే, ఎన్నికల్లో పోటీ చేయడం, ఎన్నికల్లో గెలవడం, ఎన్నికలు నిర్వహించుకోవడం అనేది ఒక ప్రక్రియ. దీస్ ఆర్ ద 2 పార్ట్స్. ఎన్నికల్లో గెలవడం అనే ఆలోచన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అహంకారపూరితమైనటువంటి ఆలోచనతో పోతూ ఉన్నారు. ఇన్ని రోజులు ఆయనకు ప్రజల్లో ఒక యుఫోరియా ఉండింది. ఒక రకమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంలో రాజకీయాలు చేయగలిగినారు. అనుకూలమైనటువంటి రాజకీయాల్లో వాతావరణ పరిస్థితుల్లో రాజకీయం చేయడం అనేది చాలా ఈజీ. ఎప్పుడైతే ప్రజల్లో ఆలోచన లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మోరోవర్ ఇండియన్ పాలిటిక్స్లో ఒకసారి అవకాశం ఇస్తారు. ఒక ఎమ్మెల్యేకి అవకాశం ఇవ్వచ్చు, ఒక ప్రభుత్వానికి అవకాశం ఇచ్చు. కానీ రెండోసారి ఆ భావోద్వేగాలు ఉండవు, ఆ నమ్మకం ఉండదు, పనితీరే గమనిస్తారు. ఈరోజు 4.5 సంవత్సరాల అధికారం తర్వాత జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్యే అభ్యర్థులకు కావచ్చు, ఇది ఒక యాసిడ్ టెస్టే. ఆయనకున్నటువంటి ఆలోచన ఏమంటే, ఏదైతే కొత్త మొహాన్ని తీసుకొస్తే అవన్నీ మర్చిపోతారనేది అవుట్డేటెడ్ థింకింగ్. ఇది అవుట్డేటెడ్ పాలిటిక్స్. ప్రజలు చాలా అప్డేట్గా ఉన్నారు. ఆలోచన విధానంలో మార్పు వచ్చింది, టెక్నాలజీ మారింది. ఈ రోజున ప్రజలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది బాగా ఇంప్రూవ్ అయిన తర్వాత ప్రతి విషయం మీద పూర్తి స్థాయిలో అవగాహన రియల్ టైంలో వస్తూ ఉంది. ఈరోజు ప్రజల ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పులకు అనుగుణంగా కాకుండా పక్క రాష్ట్రంలో వచ్చినటువంటి ఎన్నికల ఫలితాలని ఆధారంగా చేసుకొని అక్కడ కొత్త అభ్యర్థుల్ని దింపితే ఫలితాలు ఫేవర్గా వస్తాయి ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి, సిట్టింగ్ ఎమ్మెల్యేస్కి అగెనెస్ట్గా అని చెప్పేసి ఆలోచనతోనే ఒక ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కానీ అది ఫలిస్తుందని నేను అనుకోడు. ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు, చాలా తెలివైనటువంటి వాళ్ళు, ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. వాస్తవంగా ఇక్కడ వ్యతిరేకత ఉండేది స్థానిక నాయకత్వం కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీదే వ్యతిరేకత ఉందనేది వాస్తవం అని జగన్మోహన్ రెడ్డి మర్చిపోతా ఉన్నాడు. కాబట్టి వచ్చే తీర్పు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు వ్యతిరేకంగానే రాబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కదిరిలో ప్రత్యేకించి ఈ రోజున స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి పాపం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఏ పాపం చేసినారో తెలియదు. వాళ్ళకి అసలు ఏ రకంగానూ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఏ రోజు కొత్త వ్యక్తి తెలియని వ్యక్తి అది వేరు. కొత్త వ్యక్తి పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి అయితే క్యాడర్ యాక్సెప్టెన్స్ చేస్తుంది. వాళ్ళ కష్ట నష్టాలు తెలిసినటువంటి వ్యక్తిని అయితే క్యాడర్ యాక్సెప్టెన్స్ చేస్తుంది. ప్రజా జీవితానికి సుపరిచితం ఉన్నటువంటి వ్యక్తుల్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఏమాత్రం ప్రజా జీవితానికి కావచ్చు, పార్టీకి కావచ్చు, పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ఏమాత్రం కనెక్టివిటీ లేనటువంటి పరిస్థితి, వాళ్ళ ఎమోషన్స్తో ఎక్కడ కూడా బాండింగ్ లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ మీద బలవంతంగా రుద్దడం అనేది, కేవలం ఒక మతాన్ని మనీని చూసుకొని రుద్దడం అనేది రాక్షసత్వం. ఇది అందులో పాపం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు పెద్ద ఆయన అని ఫ్లెక్స్లు పెట్టుకుంటున్నారు. ఈయన పెద్దరికాన్ని మంటగెలిపినటువంటి పరిస్థితి కూడా క్యాండిడేట్ సెలక్షనే. ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి. కదిరి నియోజకవర్గంలోకి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్నికల ప్రక్రియను, ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థిని పరిచయం చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, ఆయన ఎన్నికలు చేయమని అభ్యర్థించేటువంటి కార్యక్రమం కానీ చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏందో అర్థమైపోతుంది. అంతేకాకుండా ఆ స్థాయి నాయకుడు ఇక్కడికి వచ్చి చేయడం అనేది నిజంగా మాకు గర్వకారణం ఉంది. ఎందుకంటే మా స్థాయి పెంచినాడు, ఆయన స్థాయి తగ్గించుకున్నాడు. అంతేకాకుండా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, నైతికంగానో అనైతికంగానో వాళ్ళు మొరాల్ ఈజ్ వెరీ లో అనేది, వాళ్ళ నైతికత అనేది పూర్తి స్థాయిలో దెబ్బతినిండేది అనేది ప్రస్ఫుటంగా వాళ్ళ చర్యల ద్వారా వాళ్ళే తెలుపుతున్నారు. ప్రజలకు ఇది ఒక సంకేతం, ఎన్నికలు ఓడిపోబోతున్నామనే ఆలోచనకి పరాకాష్ట ఇది వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇప్పుడు కదిరి వైసీపీలో అసమ్మతి రాగా మొదలైందంటే కూడా బయట వార్తలు వస్తుంది. ముఖ్యంగా కౌన్సిలర్ రాజీనామా కానీ నిన్న మొన్న గొడవలు చూస్తే ఇవన్నీ మీకు ప్లస్గా అయ్యే అవకాశం ఉందా? రాజకీయాల్లో గ్రూపులు అనేది అనివార్యంగా ఉంటాయి. రాజకీయ పార్టీల్లో అసమ్మతి అనేది ఎన్నికల సమయంలో వస్తూనే ఉంటుంది. వీటన్నిటినీ ఏ రకంగా నువ్వు ముందుకు తీసుకుపోగలుగుతావనడమే నాయకత్వం. అది ఈ అసమ్మతి రాగాల్ని మోల్డ్ చేసుకోవడంలో మేము మా వంతుగా మాకు ఒక ప్రయత్నం ఉంటుంది. దాన్ని సమిసిపోయే రకంగా పనిచేయడంలో వాళ్ళ వంతు వాళ్ళ పార్టీకి ఒక ఆలోచన ఉంటుంది.
మేము సక్సెస్ అయితే మాకు అడ్వాంటేజ్ వస్తుంది, వాళ్ళు ఫెయిల్యూర్ అయినా మాకు అడ్వాంటేజ్ వస్తుంది. అదర్వైజ్ వాళ్ళు సక్సెస్ అయితే ఎన్నిక ఉంటుంది, పోటీ ఉంటుంది. అసలు పోటీ లేనటువంటి పరిస్థితులు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఫెయిల్ అయితే మాత్రం పోటీ లేనటువంటి పరిస్థితులకి వాళ్ళు పోతారు. ఇది వాస్తవం సుస్పష్టంగా. ఇప్పటిదాకా మేము సక్సెస్ అయినాం అనుకుంటున్నాము. ఇంకా 80 రోజుల కాలం ఉంది. ఖచ్చితంగా మేము ఏదైతే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నామో, కలుపుకొని పోవాలో అందరినీ అనే ఆలోచనతో పోతున్నాము. పార్టీ పటిష్టత కోసం ఆలోచన చేస్తున్నాము. ఏ వర్గాలు మాకు దూరమైనాయో అధికారంలో ఉన్నప్పుడు, ఏ వర్గాలు మా నాయకత్వానికి అగెనిస్ట్గా పోయినాయో వాళ్ళందరికీ కూడా ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ, వాళ్ళకందరికీ ఉన్నటువంటి అపోహలు మా నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావచ్చు, గత ప్రభుత్వం మీద కావచ్చు, ఉన్నటువంటి అపోహలను తొలగిస్తూ బలోపేతం దిశగా మేము అడుగులేస్తున్నాము. కేవలం ఎన్నికలే కాదు, ఎన్నికల తర్వాత కూడా బాధ్యతగా పనిచేయాల్సినటువంటి పరిస్థితుల్లో మేము ఏదైతే నిర్వర్తించగలమో వాటికి మాత్రమే హామీలు ఇస్తూ, వాటికి మాత్రమే కట్టుబడి సమంజసమైనటువంటి ఆలోచనతోనే సహేతుకమైనటువంటి నాయకత్వాన్ని మేము కూడా తీసుకుంటున్నాము. దాంట్లో మేము నిజంగా బ్యాలెన్స్గా పోతామని ఆలోచన చేస్తున్నాం. సరే, కదిరి ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది? ఎందుకంటే గత 5 ఏళ్లుగా విధ్వంసం జరిగిందని మీరే చాలాసార్లు టీడీ ప్రతిపక్షాలన్నీ ఆరోపించాయి. ముఖ్యంగా వ్యవస్థలు కానీ రోడ్లు కూడా సరిగ్గా లేవు, అన్ని వర్గాలను దూరం చేసుకుంది అని ప్రతిపక్షాలు కూడా ఎక్కువసాయి. ఈసారి కదిరిలో మీరు ఎలాంటి ప్రజలకు మేనిఫెస్టోతో ముందుకెళ్ళబోతున్నారు? ఎక్కడైనా కూడా అభివృద్ధి అంటే బేసిక్గా నాట్ ఓన్లీ ఇంప్రూవింగ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేవలం రోడ్లు భవనాలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలా, ప్రజలు జీవించేటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలా, దాంట్లో అభివృద్ధి రావాలా, వాళ్ళ తలసరి ఆదాయంలో మార్పు రావాలా, రెవెన్యూ జనరేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడ, ఎక్కడైతే ఆర్థిక స్థిరత్వం వస్తుందో అక్కడి నాగరికత పెరుగుతుంది. ఇక్కడ కరువు ప్రాంతం ఇది. బేసిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ అన్ఎంప్లాయ్మెంట్తోనే మైగ్రేషన్స్ ఉన్నాయి, వలసలు ఉన్నాయి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఉంది. హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఇప్పుడు అంతరించిపోయింది. కానీ ఇప్పటికి కూడా బ్లేమ్ గేమ్లో పార్ట్గా ఏదైతే ట్రాక్ రికార్డు ఉందో దాంట్లో పార్ట్గానే కదిరి దగ్గర తెచ్చేసి హ్యూమన్ ట్రాఫికింగ్లో వాళ్ళని సరెండర్ చేస్తున్నారు కోర్టులు. కానీ కదిరి ప్రాంత వాసులు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ పోవడం లేదు. ఇప్పుడు కొద్ది వరకు మారినాయి పరిస్థితులు. కానీ పూర్తి స్థాయిలో కదిరి ప్రజలకు మీకు ఒకటే హామీ ఇస్తాను, వాళ్ళ జీవన ప్రమాణాల్లో ఖచ్చితంగా మార్పు వచ్చేటువంటి పరిస్థితుల్లోనే వచ్చే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. తాగే నీరు దగ్గర నుంచి మొదలు పెడితే పీల్చే గాలి వరకు కూడా ఏదైతే వాళ్ళు దైనందిన కార్యక్రమాల్లో ఆరోగ్యకరంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులను ఎందుకంటున్నానంటే, ఆర్థికంగా స్థిరత్వం సాధించే దిశగా ప్రతి కుటుంబం బతికేటువంటి పరిస్థితులకు తీసుకుపోతామని చెప్పేసి ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాం. ఆ దిశగా పూర్తి స్థాయిలో మా ప్రణాళిక కూడా ప్రజల ముందు ఉంచబోతున్నాం తొందరలోనే. సార్, కదిరిలో ఇప్పటికే పోలీస్ రాజ్యం నడుస్తుంది అంటూ కూడా బయట వార్తలు వస్తున్నాయి. బాబు సభ తర్వాత ఈవెన్ జర్నలిస్టుల ఫోన్లు కూడా లాక్కొని కుట్టిన సందర్భం ఉంది. గంజాయి కేసులు, గుడి పక్కనే గంజాయి కేసులు చూసాము. ఆ డిఎస్పీ స్వయంగా ప్రకటించారు గంజాయి కాదు వేరే గొడవ అని చెప్పి. ఈ గంజాయి అంతా మూలమంతా ఎక్కడి నుంచి వస్తుంది? వైసీపీ మాఫియా నడిపిస్తుందంటారు అంత. ఇది బేసిక్గా పోలీస్ రాజ్యం అనేది అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదనుకుంటాను నేను. ఒకరిద్దరు అధికారులు ఉంటారు, ఒకరిద్దరు రాజకీయ నాయకులు కూడా ఉంటారు. కానీ ఎవరైతే పోలీస్ అధికారులు ఈ అధికారం శాశ్వతము, ఈ ప్రభుత్వం శాశ్వతం అని చెప్పేసి మూర్ఖపు ఆలోచనతో కనీసంగా యూనిఫామ్ వేసుకున్న తర్వాత బ్యాలెన్స్గా పోవల్ల, ఇది ఒక మాకు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో మేము ఉన్నాము, ప్రజలు గమనిస్తారు, ప్రతిపక్ష పార్టీలు గమనిస్తాయి, ప్రజల కోసం పనిచేయాలా, ప్రజల జీతం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బాగోగుల కోసం పనిచేయాలా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలనే ఆలోచనతో పనిచేసినటువంటి అధికారులు ఉన్నారు ఈ 4.5 సంవత్సరం. ఒకరిద్దరు మీకు తెలిసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ వెస్టెడ్ ఇంట్రెస్టో లేదు, అధికారుల ప్రజాప్రతినిధుల ఆలోచన మేరకు లేదు, ఆ ప్రజాప్రతినిధుల చేతగానితనాన్ని అడ్డం పెట్టుకోనో వాడు ఆర్థికంగా ఎదగల్లా అనే ఆలోచనతోనో చేసినటువంటి కార్యక్రమాలకు ప్రతిపక్ష పార్టీగా మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం. అది నిరంతర ప్రక్రియ. ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగలేకుండా పోవచ్చు. బట్ ఇన్ ప్రిన్సిపల్ మేము ఏ అధికారికి వ్యతిరేకం కాదు, అధికారులకు వ్యతిరేకం కాదు. అధికారులకు ఎప్పుడు కూడా మంచి అధికారం ఉంటే మా ప్రాంతం బాగుపడుతుంది, మా ప్రజలు బాగుంటారని ఆలోచించేటువంటి వాళ్ళం మేము. వాళ్ళని ఇంకా ఏదైనా అవసరమైతే మేము కూడా వాళ్ళతో ఒక డైలాగ్ ఓపెన్ చేసైనా వాళ్ళ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళమే, వాళ్ళ స్ట్రెంగ్తన్ చేసేటువంటి వాళ్ళమే, కానీ వాళ్ళకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళం కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఎగ్జిక్యూటివ్ సిస్టంలో ఎక్కడైతే అధికారులు పనిచేసే విధానంలో వాళ్ళని సరైనటువంటి పద్ధతిలో మేము పని చేయించగలిగితే సత్ఫలితాలు ఇస్తాయి. సత్ఫలితాలు ఇచ్చినప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజల సంతోషమే, వాళ్ళ హ్యాపీనెస్ ఇండెక్స్గా పరిపాలన కొనసాగితేనే ఒక రాజకీయ పార్టీగా, రాజకీయ నాయకులుగా మేము సక్సెస్ అయినామని భావించేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాం. కాబట్టి పోలీసు రాజ్యం ఏం లేదు. ఇంకా మీరు గంజాయి గురించి వస్తున్నారు. గంజాయే కాదు, స్లీపింగ్ ట్యాబ్లెట్స్ అమ్ముతున్నారు, వివిధ రకాలైనటువంటి డ్రగ్స్ ఉన్నాయి. ఈ పరిపాలన చూస్తే ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితులు, కుటుంబాలు భయపడేటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గంజాయికి మూలాలు ఎక్కడ భారతదేశ పటంలో ఎదిగినా కూడా మళ్ళీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కనపడుతోంది. అసహ్యకరమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఇమేజ్ని టార్నిష్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా రాష్ట్ర చరిత్రలో ఉన్నారంటే కేవలం అది జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాదు, అక్రమ బియ్యం రవాణా కూడా వీళ్ళు ఆరితేరిపోయినారు. ఏదైతే ఫుడ్ సెక్యూరిటీ బిల్, ఆహార భద్రతా చట్టం తెచ్చినటువంటి యూపీఏ గవర్నమెంట్ తర్వాత పేద ప్రజలకు అందుతున్నటువంటి 5 కిలోల బియ్యం కూడా పాలిష్ చేసి సన్న బియ్యం పేరు మీద పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నటువంటి ముఠాలు ఒక మాఫియా కింద తయారయ్యేసి ఆర్థికంగా బలోపేతం అవుతున్నటువంటి పరిస్థితులు అనేది ఖచ్చితంగా సమాజానికి ఒక థ్రెట్గానే ఉంటాయి వచ్చే రోజుల్లో. సార్ ఒకసారి మీ పర్సనల్ విషయాలకు వస్తే, మీరు పైకి అనిపించే సాఫ్ట్ కాదు, మీ వెనకాల ఒక ఫ్యాక్షన్ నాయకుడు ఉందంటూ వైసీపీ సోషల్ మీడియా చాలాసార్లు మిమ్మల్ని మీ మీద ఆరోపణలు చేసింది సోషల్ మీడియాలో కూడా. ఇప్పుడు మీరేమంటారు? నేను సాఫ్ట్ అని నేను ఎప్పుడు చెప్పనే, కానీ ఫ్యాక్షన్ నాయకుడు ఉన్నాడని కూడా వాళ్ళ మూర్ఖత్వము. రాజకీయంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కంటే ఎక్కువ కందికుంట ప్రసాద్నే పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఉంటారు. అది సహజం వాళ్ళకి. లేకపోతే రాజకీయం లేదు వాళ్ళకి. ఫ్యాక్షన్ నాయకుడిని ఎస్టాబ్లిష్ చేయడానికి గడిచిన 20 సంవత్సరాలుగా నేను 4 ఎన్నికల్లో పోటీ చేసిన, 20 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా, ఎక్కడైనా ఒక చిన్న ఫ్యాక్షన్ గొడవ జరిగిందో మీరు చూపించగలిగితే వాళ్ళని అగ్రి అవుతాను. ప్రజలంతా పిచ్చోళ్ళు కాదు, ప్రజలన్నిటి కూడా గమనిస్తున్నారు. అందుకనే చెప్తున్నా, ఈ ఎన్నిక అనేది ఒక కేస్ స్టడీ. ఇన్ని రోజులు వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టగలిగినారు. ఈరోజు మభ్యపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు, వాస్తవాలు తెలుసుకుంటున్నారు. వాస్తవాలు తెలియజెప్పేటువంటి ఆలోచన కూడా మాలో కూడా పూర్తి స్థాయిలో ఉంది. ఇటువంటి అపోహలకు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి కార్యక్రమాలు కూడా నేను కూడా చేస్తున్న వ్యక్తిగతంగా. 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఎక్కడైనా మేము ఫ్యాక్షన్ ఆలోచనలు కానీ ఫ్యాక్షన్ గొడవలు కానీ జరుగుంటే మీరు నాకు ఏలైతే చూపించవచ్చు. కానీ వాళ్ళు అనుకుంటున్నట్టు సాఫ్ట్గానో స్మూత్గానో మనిషిని అయితే కాదు, కనపడవచ్చు. ఖచ్చితంగా పోరాడాల్సినటువంటి సమయం వస్తే, మా వాళ్ళని కాపాడుకునేటువంటి అవసరం వస్తే ఎంతకైనా నిలబడతా, ఎంతకైనా తెగిస్తా. అది వాస్తవం. సార్ ఇప్పుడు మొత్తానికి తీసుకుంటే కదిర్లో ఈసారి మీకు ఎంత మెజార్టీ రాబోతుంది? మీకు ఎవరైతే అభ్యర్థి, ఇప్పుడుండే ప్రజెంట్ అభ్యర్థినా లేకుంటే ఇప్పుడు కాబోయే మాజీ ఎమ్మెల్యే అంటూ కూడా వార్తలు వస్తున్నాయి, సిద్ధారెడ్డి, ఇద్దరిలో ఎవరైతే ఎమ్మెల్యే మీకు? మామూలుగా రాజకీయాల్లో ఒక్కడే నిలబడి పరిగెత్తలేము, ఎవరో ఒకరు ఉంటారు ఆ పక్క. ఒకనొక సమయంలో, ఇప్పుడు వాస్తవాలు చెప్తాను, ఒక ఆయన నా మీద గెలిచినాడు ఇక్కడ నుంచి పోయేసి. ఆ రోజు నన్ను అడిగితే నేను పెట్టి మైండెడ్ ఫెలో కాదు, మా అధినేత దగ్గర తీసుకుపోయి ఈయనకి ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పేసి ప్రతిపాదించినటువంటి వ్యక్తిని నేనే. ఇది వాస్తవం, అతను కూడా తెలుసు. ప్రతిపాదిస్తే ఆ రోజు పార్టీ నిరాకరించింది, ఆయనకు అంత కేపబిలిటీస్ లేవని. తదుపరి వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను అడిగితే నేను పార్టీలు మారినబ్బా, నాకు అవసరం లేదంటే, ఆయన పొలం అంటే నేను రానిలేబ్బా, నీకేమైనా అవకాశం ఉంటే పో అని పంపించిన. అతను క్యాండిడేట్ అవుతాడని కూడా నాకు తెలిసి పంపించినాను. అంటే ఎవరో ఒకరైతే నిలబడతారు. నేను బెటర్ ఆప్షన్ కింద కనపడిన రోజులే నన్ను ఆఫ్ చేస్తారు. లేదు, ఎలక్షన్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి, ఎలక్షన్ ట్రిక్స్లో ప్లే చేయగలిగితేనే సక్సెస్ అవుతాం. దీస్ ఆర్ ద థింగ్స్. ఆ పక్క ఎవరు క్యాండిడేట్ అయినా మాకు అప్రస్తుతం. మేము పోటీ చేయబోయేది వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మేము పోటీ చేయబోతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం పార్టీ సింబల్ సైకిల్ని చూసి, కందికుంట ప్రసాద్ వ్యక్తిత్వాన్ని చూసే ఎన్నిక జరగబోతోంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఎవరు ఆపోనెంట్ అయినా కూడా మేము దాన్ని ఏం పెద్ద అది క్రైటీరియా అని చెప్పేసి మేము అనుకోవడం లేదు. కులం, మతం, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమతం అనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం. మొత్తంగా చెప్పండి, టీడీపీ జనసేన కూటమి ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికలు ఎన్ని సీట్లు మొత్తంగా ఫైనల్గా ఎన్ని రాబోతున్నాయి? కోటలకు పొత్తుకు బీటలు పడుతుందంటూ కూడా ప్రచారం చేస్తుంది వైసీపీ. మామూలుగా రాజకీయాల్లో కొత్త పోకడలు వచ్చినాయి గత 10 సంవత్సరాల్లో. టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వాడ్ అయింది, 2 వైపులా పదునున్నటువంటి కత్తిగా తయారైంది. అదే టెక్నాలజీని వాడుతూ అనేక రకమైనటువంటి గోబెల్స్ క్యాంపెయిన్కి తెరలేపినటువంటి పరిస్థితులు రాజకీయాల్లో కనపడుతున్నాయి ఇవాళ రేపు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమికి బీటలు వారేయడం అనేది ఒక చిల్లర ఆలోచన. అది జరగదు. ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి బలంగా ఉంటుంది. ఆ బంధం కూడా చాలా బలంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రాబోతోంది. మీరు ఎన్ని సీట్లు అని చెప్తున్నారు? నేను ఇందాకనే చెప్పినాను, గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపినారో ప్రజలు, దానికంటే పై స్థాయిలోనే పెద్ద ఎత్తునే తెలుగుదేశం పార్టీకి, జనసేన కూటమికి ప్రజలు మద్దతు తెలపబోతున్నారు. అంటే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయని నేను చెప్తూపోతున్నా. కదిర్లో మీకు ఎంత రాబోతుంది? నేను మెజారిటీ అని కూడా మాట్లాడడంలే. ఒకసారి అట్లా ఆలోచన చేసి ఇంట్లో ఓటేసి వచ్చి పడుకున్నా.